శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే సోమవారం సందర్భంగా శివుడిని ఎటువంటి పుష్పాలతోటి ఆరాధన చేయాలి, అలాగే వాటి ఫలితాలు ఏమిటి అనే ఒక విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి సప్తమి, సాయంత్రం 6:50 వరకు, నక్షత్రం ఉత్తరాభాద్ర, రాత్రి 8:02 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని గనక పరిశీలిస్తే, గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుని వక్రగతి కర్కాటక రాశిలో, కేతువు కన్యారాశిలోను, రవి బుధులు ధనుర్రాశిలోను, శుక్ర శనులు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఈరోజు ఉద్యోగ వ్యాపారాలలో అధిక శ్రమకి లోనయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు విపరీతంగా ఉండటము, అలాగే అనారోగ్య పరిస్థితులు అధిక శాతం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఈరోజు తప్పనిసరిగా మేషరాశి వారు తీసుకోవాలి. ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్నా ఖర్చులు అధికంగా ఉండటం వలన కొంత ఇబ్బందికి లోనయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి, వారి ఆరోగ్యానికి సంబంధించి, అలాగే వారి విద్య గురించి కొంత శ్రమకి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. కుటుంబానికి సంబంధించి లేదా కుటుంబ సభ్యులతోటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశివారు కొంత శ్రమకి లోబడటంతో పాటుగా ఆర్థికపరమైన విషయాలలో కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక మేషరాశి వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటంతో పాటుగా లక్ష్మీదేవి ఆరాధన చేయటం వలన వీరికి మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే, ఈరోజు వీరికి ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. శ్రమ అధికంగా ఉన్నా కూడా తగిన విధంగా పనులన్నీ కూడా పూర్తి చేసుకొని వస్తారు. మనసులో అనేక సంకోచాలు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా అనుకున్న విధంగా పనులు పూర్తవ్వాలనే కోరిక లేకపోతే ఆకాంక్ష ఎక్కువగా ఉండటంతో కొన్ని రకాల ఇబ్బందులు కూడా వీరు గురవుతూ ఉంటారు. ఆరోగ్యం పట్ల వీరు తీసుకుంటున్న జాగ్రత్త వీరికి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి ఎక్కువగా శ్రమపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడపటానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆర్థికంగా ఈరోజు వీరికి తగిన విధంగా లేదా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వృషభ రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయటంతో, అలాగే స్వామివారికి సంబంధించి తులసి దళాలు సమర్పించడంతో వీరికి చక్కటి ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు. వీరికి కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఈరోజు వీరికి ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. వృత్తిరీత్యా మార్పులు అధికంగా కనపడుతున్నాయి. అలాగే వృత్తి సంబంధమైన ఇబ్బందులు ఉండటంతో కొంత నిరాశగా గడిపే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. శ్రమకి తగిన విధంగా గుర్తింపు రావట్లేదు అనే ఒక బాధ వీరిని ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి లేదా వారి విద్య గురించి ఎక్కువగా ఆందోళన పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇల్లు మారాలి అని మీరు చేసే ప్రయత్నంలో కొంతవరకు మీరు సఫలీకృతులు అవుతారు. మొత్తం మీద ఆర్థికంగా కొంత ఇబ్బంది అనేది కనపడుతున్నా తగిన విధంగా మీకు కొన్ని అవసరాల కన్నా ఆర్థికంగా అనుకూలత అనేది కూడా గోచరిస్తోంది కనుక
ఈరోజు మీరు ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఉండే అవకాశాలే కనపడుతున్నాయి. మిథున రాశి వారు ఈరోజు లలితా త్రిశతి చదవటం వలన వీరికి మంచి అనుకూలత అనేది గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవకాశాలు ఎంతైనా కనపడుతున్నాయి. భార్యాభర్తలలో ఒకరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం కానీ, అలాగే కుటుంబానికి సంబంధించి ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఎక్కువ శాతం మనకి కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి ఈ రోజు కొంత అనుకూలత గోచరిస్తోంది. వృత్తిపరంగా కొంత ఒత్తిళ్లు అనేవి అధికంగా ఉన్నా కూడా వాటిని అధిగమిస్తారని మనం చెప్పుకోవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు దుర్గా సూక్తం చదువుతూ ఉండటం వలన వీరికి అనేక విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా కొంత పురోగతి వైపుగా ముందుకు వెళుతున్నారనే మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు వీరి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. పనుల విషయంలో కొంత ఆటంకాలు ఉండే అవకాశాలు లేకపోలేదు. కుటుంబ సభ్యులతోటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. భార్యకు కానీ భర్తకు కానీ ఉద్యోగ వ్యాపార రీత్యా బదిలీలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తలలో ఒకరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం కానీ, లేదా ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఉండేందుకు అవకాశాలు లేకపోలేదు. ఇంటికి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఉండటం కానీ, లేకపోతే ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండటం వలన ఖర్చులు కూడా మీకు ఈరోజు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మిగతా విషయాలలో పెద్ద మార్పు అనేది కనిపించటం లేదు. ఇక సింహరాశి వారు ఈరోజు శివ పంచాక్షరి స్తోత్రాన్ని పఠనం చేయటం వలన వీరికి మంచిగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, అదృష్ట సంఖ్య 8, కలిసొచ్చే రంగు పసుపు. కన్యా రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వీరికి సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరి సంతానం గనక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి తయారవుతూ ఉంటే వాటిల్లో విఘ్నాలు కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో కొంత ఒత్తిడి అనేది కనపడుతోంది. ముఖ్యంగా రుణాలు తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారి మీద అధిక ఒత్తిడి ఉండే అవకాశాలు లేకపోలేదు. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈరోజు కొంత సానుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంది. శత్రువులు అధికంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త వహించాలి. వృత్తిపరంగా పెద్ద మార్పులు కానీ, వ్యాపారానికి సంబంధించిన పెద్ద మార్పులు కానీ గోచరించటం లేదు. ఇక కన్యారాశి వారు ఈరోజు దేవి ఖడ్గమాల చదవటంతో శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి ఈరోజు వృత్తిపరంగాను ఆర్థికంగాను అనుకూలత స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈరోజు మానసికంగా ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు కొంత విపరీతంగా ఉన్నా కూడా దాన్ని అధిగమించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి విహారయాత్రలకు వెళ్ళడం కానీ, లేదా కుటుంబ సభ్యులతోటి సమయాన్ని వెచ్చించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. శత్రువుల వలన కొంత ఇబ్బందులు ఎదురవుతున్నా వారితోటి మీరు తలబడటం కానీ, లేదా వారు వేసే ఎత్తుకి పై ఎత్తులు మీరు కూడా వేయటం కానీ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మొత్తం మీద ఈరోజు శత్రువులపైన విజయాన్ని చేజిచ్చుకుంటారనే మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సంతానానికి అనుకూలంగా ఉంటుంది కనుక ఆనందంగా గడుపుతారని కూడా భావించవచ్చు. ఇక తులారాశి వారు ఈరోజు దేవీ స్తుతి చదవటం వలన వీరికి మంచిగా అన్ని విషయాలలోనూ విజయం అనేది లభిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు కుటుంబ పరంగా పెద్ద మార్పులు అనేవేవి కూడా గోచరించట్లేదు. మీ సంతానానికి సంబంధించి వారి విద్య గురించి,
లేదా వారి అభివృద్ధి గురించి ఆలోచన అనేది అధికంగా చేస్తూ ఉంటారు. కుటుంబానికి సంబంధించి లేదా ఇంటికి సంబంధించి మార్పులు చేర్పులు చేసుకునే ప్రయత్నం ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఈరోజు కొంత శ్రద్ధ వహించాల్సిన అవసరం గోచరిస్తోంది. ఇంటికి సంబంధించి చిన్న చిన్న గృహోపకరణాలు కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే మీ యొక్క వృత్తిపరంగాను వ్యాపార పరంగాను తగిన మార్పులు చేసుకుంటూ వస్తారు కనుక ఈరోజు కొంత ఆశాజనకంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు కూడా శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయటం వలన వీరి యొక్క సహోద్యోగుల సహాయ సహకారాలు కూడా వీరికి ఉండటం వలన వీరు ఈరోజు ఆనందంగా గడుపుతారనే మనం చెప్పుకోవచ్చు. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే పాత స్నేహితులతోటి మాట్లాడటం కానీ లేదా వారిని కలిసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి వజ్రకవచం చదవటం వలన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా స్థితిగతులలో ఎటువంటి మార్పులు కనిపించటం లేదు. కుటుంబ సభ్యులతోటి చక్కగా సమయాన్ని గడిపేందుకు ఇష్టపడుతూ ఉంటారు. చిన్న చిన్న విహారయాత్రలకు వెళ్ళడం కానీ లేదా ఉద్యోగపరంగా ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఎక్కువగా గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. సంతానానికి సంబంధించి కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా ఈరోజు ప్రతికూలత అనేది గోచరించటం లేదు. ఆరోగ్యానికి సంబంధించి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వలన ఈరోజు ధనురాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ధనురాశి వారు ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటం వలన అనేక విషయాలలో అనుకూలత అనేది వీరికి గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు వీరికి ఆర్థికంగా మంచి అనుకూలత గోచరిస్తోంది. మీరు ప్రయాసపడుతున్న విషయాలలో కానీ లేకపోతే కష్టపడుతున్న విషయాలు ఈరోజు మీకు సానుకూలంగా పూర్తయ్యేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రులతోటి సమయాన్ని గడపటం కానీ లేదా వారికి సంబంధించిన విషయాలలో ఎక్కువగా శ్రద్ధ చూపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలత ఉండటం వలన మీరు ఆనందంగా ప్రతి విషయాన్ని కూడా గడుపుతారు. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, ముఖ్యంగా ట్రేడింగ్ చేస్తున్న వారికి ఈరోజు సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతూ ఉంటే వారికి కూడా అనుకూల స్థితిగతులు ఉండటం వలన ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపటము, భార్యాభర్తల మధ్యన చక్కటి అవగాహన ఉండటం వలన ఈరోజు మకర రాశి వారికి ఆనందంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మకర రాశి వారు ఈరోజు రుద్రకవచం పారాయణ చేయటం కానీ చదవటం వలన కానీ వీరికి అన్ని విషయాలలోనూ అనుకూలత అనేది గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు ఆర్థిక స్థితిగతులలో పెద్ద మార్పులు అనేవి ఈ రాశి వారికి గోచరించటం లేదు. మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడాలి. కుటుంబానికి సంబంధించి కానీ లేకపోతే ఇల్లు మారే ప్రయత్నాలు చేయటం కానీ అధికంగా గోచరిస్తోంది. దీంతో పాటు వస్తు వాహనాలు అమర్చుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే సంతానానికి అనుకూల స్థితిగతులు కనపడుతోంది. దీంతో పాటు ఆర్థికంగా అనుకూలతతో పాటుగా వృత్తి వ్యాపారాల రీత్యా కూడా మంచి స్థితిగతులు ఉండటం వలన ఈరోజు కుంభరాశి వారికి ఆనందంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు వారు అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికి కొత్తగా పనులు కూడా తీసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. మాట పట్టింపులకు వెళ్లకుండా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత ఇతరులతోటి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈరోజు కుంభరాశి వారు దత్త సూక్తం చదవటం వలన అనేక విషయాలలో మంచి మార్పులు వీరికి గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి.
ప్రతి పనిలోనూ కూడా నిదానంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా ప్రయాణాలలో కొంత ఆరోగ్యం గురించి, అలాగే వారి యొక్క ఆహారం గురించి జాగ్రత్తలు పాటించాలి. సంతానానికి ఈరోజు అనుకూల స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కూడా ఈరోజు మీనరాశి వారికి అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం గురించి, అలాగే మీ వృత్తి వ్యాపారం గురించి జాగ్రత్తలు వహించడం అనేది ఈరోజు ప్రత్యేకంగా మనం మీనరాశి వారికి చెప్పుకుంటున్నాం. మీనరాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం వలన వీరికి అన్ని విషయాలలోనూ అనుకూలత అనేది గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. అదృష్ట సంఖ్య 8, కలిసొచ్చే రంగు ఎరుపు. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ శివుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.